మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదానమైనటువంటి పరిస్థితి మనం ఆ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కాగా అమ్మమ్మ వద్ద ఉన్నటువంటి అమ్మమ్మ, అదేవిధంగా మనవడు మనవరాలు ముగ్గురు కూడా సజీవదానమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడినటువంటి విజువల్స్ చూస్తున్నాం. చాలా విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రూములు, రేకుల రూములు, రెండు రూములు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే ఆ తాతయ్య చనిపోగా ఈ రూమ్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇదే రూమ్లో మనం చూస్తున్నటువంటి ఆ సిలిండర్ ఎక్కడైతే ఉందో బ్లాస్ట్ అయినటువంటి రూమ్లోనే ముగ్గురు ఇక్కడే నిద్రిస్తున్నారు. అమ్మ చెంత నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం సిలిండర్ ఎక్కడికక్కడ ముక్కలైనటువంటి విజువల్స్లో కూడా చూస్తున్నాం. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి బీరువా కానీ, రేకులు కానీ, అదేవిధంగా ఫ్యాన్లు మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ మొత్తం గాలి ఎగిరిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఇక్కడ నివాసం, దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు కూడా ఉంది. అక్కడ వారికి ఆ సమీప బంధువు వారి తమ్ముడే అని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇక్కడ ఇంట్లో నుంచి వచ్చినటువంటి పొగ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఆ పొగని చూసుకొని కూడా ఇతనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పవచ్చు. చెప్పండి, మీకు ఏ సమయంలో తెలిసింది, ఎట్లా తెలిసింది మీకు? ఇది 11:30 అయింది. ఇంట్లోకి పొగ వచ్చింది. ఇంట్లో పొగ వచ్చి కమ్ముకుంటుంది. అప్పుడు నిద్ర పట్టింది నాకు. ఆ పొగ వాసన వస్తుందని, కవర్ వాసన వస్తుందని లేచి చూసిన. ఆ కిటికీలను చూస్తే మంట మొత్తం ఎంత మంట కనబడుతుంది. వీడికి రాలే. అటు నుంచి తిరిగి వీడికి వచ్చి చూసిన. మొత్తం లోపల మొత్తం కాలిపోతారు. కాలిపోయేసరికి మా పిల్లగాని, మా అబ్బాయిని పిలిచిన, చిన్న బిడ్డ అల్లుడిని, మా మొగడిని పిన్నటిని పిలిస్తే రేకులు దునికి ఇద్దరం దీంట్లో నీళ్ళు ఉన్నాయి. దీంట్లో నీళ్ళు బకెట్లతో పోసినాం కానీ మంట ఎక్కువ అవుతుంది. చల్లారలే. పావుగంట సేపు అటు ఇటు 10 నిమిషాలు పావుగంట అయింది. సిలిండర్ పేలింది. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు అయితే సిలిండర్ పేర్లే పావుగంటలలో. తర్వాత నీళ్ళు మేము పోస్తుంటే చల్లారతలే. వాళ్ళు మసి అయిపోయారు, మసి కాలిపోయారు. తర్వాత ఇక సిలిండర్ పేలింది. మేము అటు ఉరికినాం. పక్క మంది అటు ఉరికారు. మొత్తం రేకులు ఇట్లా లేచిపోయినాయి. మొత్తం లేచిపోయినాయి. ఆ రేకులు లేచి అవతల పట్టాయి. టీవీ తీసి అంటే ఇలాగని లేచిపోయినాయి. మొత్తం లేచిపోయినాయి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మా వదిన, మా అన్న బిడ్డలు, అదే మా మనవరాలు ఇద్దరు, ముగ్గురు కాలిపోయారు. మొత్తం రెండే రూమ్లు ఉన్నాయి. ఇటీవల ఈ రూమ్ వదిలిపెట్టిండ్రు. వాడుకుంటలేదు. ఈ రూమ్ లో వాడుతున్నారు. అన్న చనిపోయారు కానీ ఆ రూమ్ లో వాడతలే. ఈ రూమ్ లో వాడుతారు. ఇలానే అనుకుంటారు. పోలీసులకు ఎప్పుడు చెప్పడం జరిగింది మీరు? అంతా అయిపోయింది. పైరంజన్ ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన, వచ్చారు, చూసారు, మంటలు చల్లారిపోయారు, రాసుకొని చెప్పిండ్రు. వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు మా పూణేలో పని చేస్తుంది, పనికి వెళ్ళింది. ఆమెకు చెప్పినామండి, వస్తుందంట. టైం పడుతుంది సాయంత్రం. చూడొచ్చు, చాలా విషాదకర ఘటన అని చెప్పవచ్చు. తల్లి కూడా కేర్ టేకర్గా పూణేలో పనిచేస్తుంది. ఆమె కూడా సమాచారం అందించారు. ఇద్దరు పిల్లలు ఏవైతే ఉన్నారో ప్రణీత, అదే ఇందు 10th క్లాస్, అదేవిధంగా 10th పూర్తయినటువంటి పరిస్థితి, ఇద్దరు కూడా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మమ్మ చింతన ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం ఏదైతే ఆ సిలిండర్ చూస్తున్నామో, ముక్కలైనటువంటి ఆ సిలిండర్ రెండుగా విడిపోయినటువంటి ఈ సిలిండర్ బ్లాస్ట్ తోటే ఇవాళ ముగ్గురు సజీవదానమైనటువంటి పరిస్థితి కనిపించవచ్చు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మనం కరెంట్ని కూడా చూస్తున్నాం. ఇక్కడే ఇంట్లో మీటర్ ఉన్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఇది కాలిపోయినటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ ఆధారంగా మంటలు చెలరేగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ బ్లాస్ట్ అయిందన్నట్టు తెలుస్తుంది. చూడవచ్చు, ఇంట్లో కూడా 2 బీరువాలు ఉన్నాయి. 2 బీరువాలు కూడా ముక్కలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తల్లికి మాత్రం విషయం ఆలస్యంగా తెలియంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చనిపోయారనుకొని ఆ తల్లి కూడా పూణేలో కేర్ టేకర్గా పనిచేస్తుంది. జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలానికి స్థానిక సిఐ ఉన్నారు. మొత్తం మీద చెప్పండి, మనం చూస్తున్నట్లయితే ఏ విధంగా జరిగింది ప్రమాదం? నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారంగా ఇక్కడికి ఇన్వెస్టిగేషన్కి మేము, అంటే ఫైర్ మేము వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి రెస్క్యూ చేసి, తర్వాత 3 డెడ్ బాడీస్ కూడా ఇదే ప్రదేశంలో 2 ఉన్నాయి. తలుపు దగ్గరలో ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3ని కూడా షిఫ్ట్ చేసాము. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వాళ్ళు సాక్షులు చెప్పేదాన్ని బట్టి కూడా మేము కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంటే ఇది షార్ట్ సర్క్యూట్ తోటి ప్రమాదం జరిగిందా, లేకపోతే ఆ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరిగిందా? సరే, వాళ్ళు షార్ట్ సర్క్యూట్, వాళ్ళు ఫస్ట్ అయితే మంటలు వచ్చాయి అంటున్నారు. దాని ప్రకారం వెరిఫై చేస్తున్నాం. సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది క్లియర్గా కనిపిస్తుంది. డీటెయిల్ మేము ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తాం.
రైట్ చూడొచ్చు మొత్తం మీద నిద్రిస్తున్నటువంటి సమయంలో దాదాపు 11-11:30 అటువంటి ప్రాంతంలో వారంతా ఆ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా మంటలు చెలరేగాయి. ఈ పొగ కూడా ఆ పక్కనే ఉన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళడంతో వారంతా కూడా ఆ పొగ వస్తుందన్నటువంటి ఒక్కసారి ఆ పొగ వాసనని గుర్తించి బయటికి రావడం జరిగింది. బయటికి రావడంతో ఇక్కడ చూస్తున్నటువంటి సమయంలో మంటలు అంటుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఆ డ్రమ్ములో ఉన్నటువంటి నీళ్ళ సాయంతో కూడా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నంలోనే ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కూడా వాళ్ళ కళ్ళెదుటే జరిగింది. ఒక్కసారిగా వారు కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. చాలా విషాద ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మమ్మ చెంత, మనవడు, మనవరాలు ముగ్గురు కూడా ఇదే ప్లేస్లో పడుకొని ఉన్నారు. ఒక్కసారిగా ఇదే ప్లేస్లో పడుకొని ఉన్నటువంటి సమయంతో మనము చూస్తేనే మనం సీన్ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. మనకు పరిస్థితి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న రూమ్, 2 రూములు ఉన్నప్పటికీ కూడా ఇటీవలే ఆ తాతయ్య చనిపోవడంతో ఆ రూమ్ని వదిలివేయడం జరిగింది. ఇదే రూమ్లో ఉంటున్నారు, ముగ్గురు ఇదే రూమ్లో ఉంటున్నారు. ఇక్కడే ఉన్నటువంటి ఆ సిలిండర్ అదేవిధంగా ఇదే రూమ్లో ఉంటున్నారు. ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల కూడా మంటలు వ్యాపిస్తున్నటువంటి క్రమంతో ఒక్కసారిగా రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, స్థానికులు కానీ అంతా కూడా చూడడం జరిగింది. ముగ్గురు ఇక్కడ సజీవంగా ఉన్నటువంటి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తల్లికి సమాచారం అందింది. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మహారాష్ట్రలో కూడా ఆమె కేర్ టేకర్గా జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఆ 10th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి, అదేవిధంగా 10th పూర్తయినటువంటి అబ్బాయి అమ్మమ్మ చెంతనే ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు గతంలో కూడా చూడడం జరిగింది. మొన్న హాలియాలో కూడా ఇలాంటి ఘటనలు కూడా చూడడం జరిగింది. చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఖాళీ బుగ్గైనటువంటి విజువల్స్ చూస్తున్నాం. పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. దీనికి చూసినట్లయితే ప్రమాదపు సిలిండర్ బ్లాస్ట్ అయ్యే కారణం ఉంటుందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా విచారణ ప్రారంభించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ముగ్గురు సజీవ దహనం అయ్యేది నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.